హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఐఎస్ఐ ఏదైతే ఉందో, పాకిస్తానీ ఇంటర్ స్టేట్ ఇంటెలిజెన్స్ భారతదేశంలోకి వచ్చి భారతదేశం నుంచి దగ్గరగా అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ కోసం ఇక్కడ ఏజెంట్లను పెట్టుకునే ప్రయత్నం అయితే అనాది కాలంగా చేస్తున్నారు. ఇప్పుడు కూడా చేశారు. సో పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత దగ్గరగా నిన్న మొన్న అండ్ ఈరోజు పోల్చుకుంటే దగ్గరకు 12 మందిని భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో పోలీసులు 12 మందిని అరెస్ట్ చేశారు. సో ఈ తీరు చూస్తూ ఉంటే కంప్లీట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పహల్గామ్ టెర్రర్ దాడి జరగకంటే ముందు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనే దానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. భారతదేశానికి సంబంధించిన వాళ్ళు బయటకి ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళు 12 మంది భారతీయులు పాకిస్తాన్కి భారతదేశానికి సంబంధించినటువంటి కీ ఇన్ఫర్మేషన్, మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ పరంగా, ఇండియాలో ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేసుల పరంగా, భారతదేశంలో ఉన్నటువంటి రకరకాల సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని పాకిస్తాన్కి చేరవేస్తున్నప్పుడు ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో కంప్లీట్గా మొద్దు నిద్రపోతుంది. ఈ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ వల్లే పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగింది అనేది చాలా క్లియర్గా అంత ముందు నుంచి బహిర్గతం అవుతుంది. ఇప్పుడు ఈ 12 మందిని వరుసగా అరెస్ట్ చేస్తున్న క్రమంలో భారతదేశం పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఇండియాలోకి వచ్చి ఇండియాలో ఏజెంట్లను తయారు చేసుకొని ఇండియా నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని భారతదేశానికి వచ్చి దాడి చేస్తున్నంతసేపు ఇండియన్ పోలీసులు అవనివ్వండి, లేకపోతే ఇండియాలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వింగ్స్ అవనివ్వండి, ఎంత మొద్దు నిద్రపోతున్నాయనే దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ మనం చూసుకున్నట్లయితే ఈ అరెస్టులు చాలా ప్రధానంగా ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో చాలా పెద్ద మొత్తంలో జరుగుతున్నాయి. అండ్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళందరూ పాకిస్తానీ అరెస్ట్ అయిన 12 మంది కూడా పాకిస్తాన్ ఐఎస్ఐను కనుసన్నల్లో ఐఎస్ఐకి కావాల్సినటువంటి ప్రధానమైన ఇన్ఫర్మేషన్లు ఇచ్చే ప్రయత్నంలో వీళ్ళందరూ చాలా క్లియర్గా పనిచేశారు. అండ్ ఇన్ రిటర్న్ వీళ్లకు పాకిస్తాన్ సైడ్ నుంచి మానిటరీ బెనిఫిట్ అయితే చాలా పెద్ద మొత్తంలో అందిందనేది మీడియా పరంగా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పహల్గామ్ టెర్రర్ దాడి తర్వాత ఈ పర్టికులర్గా ఇన్ఫర్మేషన్ ఎలా ఎల్లుంటుంది అని అనుకుంటే, హర్యానాలో అరెస్ట్ అయినటువంటి యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో జ్యోతి మల్హోత్రా, పహల్గామ్ టెర్రర్ దాడి జరగకముందు కొద్ది రోజుల ముందు ఆవిడ పహల్గామ్ వెళ్ళొచ్చి పహల్గామ్లో ఆవిడ తిరిగినట్లు, పహల్గామ్కి సెంట్రిక్గా ఆవిడ దిగిన ఫోటోలన్నీ సోషల్ మీడియాలో రావడం వల్ల అంతకుముందు ఆవిడ కొన్నిసార్లు పాకిస్తాన్ విజిట్ అయ్యి పాకిస్తాన్కి సంబంధించినటువంటి అఫీషియల్స్తో ఇంటరాక్ట్ అయ్యి వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంది. తర్వాత పహల్గామ్ టెర్రర్ దాడికి ముందు కొద్ది రోజుల ముందు ఆవిడ పహల్గామ్లో ఉంటాము. సో ఇవన్నీ కోరిలేట్ చేసుకొని చూస్తే ఆవిడ ఖచ్చితంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఐఎస్ఐ ఏజెంట్గా పనిచేస్తున్నారని ఆవిడని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అతనికంటే ముందు ఉత్తరప్రదేశ్లోని రాంపూర్కు చెందినటువంటి షాదాబ్ అనే వ్యక్తి, ఇతను ఉత్తరప్రదేశ్ నుంచి బిజినెస్ మ్యాన్గా పనిచేస్తూ ఉన్నాడు. ఇతనికి ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి స్పెషల్ టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసింది. ఇతను ప్రధానంగా క్రాస్ బోర్డర్ ట్రేడ్ని, తర్వాత పాకిస్తాన్కి కావాల్సినటువంటి కీ ఇన్ఫర్మేషన్ని క్రాస్ బోర్డర్ టెర్రర్ ద్వారా, స్మగ్లింగ్ ద్వారా చేరవేసే ప్రయత్నం చేశాడు. అండ్ ఇతను పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏజెంట్లు ఇక్కడ ఇండియాలో టెర్రరిస్టులుగా పనిచేసేదానికి రాంపూర్ ఏరియాలో ఉన్నటువంటి ముస్లిం యువతని చాలా పెద్ద మొత్తంలో ఐఎస్ఐ కోసం, పాకిస్తానీ మిలిటరీ గ్రూప్స్ కోసం పనిచేసేదానికి యువతను అటువైపు మళ్లించాడనేసి ఈ షాజాబ్ మీద ఉన్నటువంటి చాలా ప్రధానమైనటువంటి ఆరోపణ. అండ్ ఇతనికి ఉన్నటువంటి బిజినెస్ రూట్లో ఇండియాకి సంబంధించినటువంటి సిమ్ కార్డ్స్ అన్ని పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఐఎస్ఐ వాళ్ళకి చేరవేసే దాంట్లో చాలా ప్రధానమైన పాత్ర పోషించాడని మాత్రం ఇతని మీద ఉన్నట్టు చాలా ప్రధానమైన అభిప్రాయము. అండ్ ఇతను పాకిస్తాన్కి సంబంధించినటువంటి బిజినెస్ మ్యాన్ రూపంలో చాలాసార్లు రాకపోకలు జరిపాడు అనేది కూడా పోలీస్ దగ్గర ఉన్నటువంటి చాలా ప్రధానమైనటువంటి ఇన్ఫర్మేషన్. తర్వాత దేవేంద్ర సింగ్ ధిల్లాన్ అనేసి పీజీ స్టూడెంట్, పంజాబ్లో ఉంటాడు. ఇతను కూడా ఇండియాలో ఉన్నటువంటి, మరి ముఖ్యంగా పంజాబ్ పరిసరాల్లో ఉన్నటువంటి మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించినటువంటి కీ ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్కి చేరవేసే ప్రయత్నం చేశారు. ఇన్ రిటర్న్ ఇతనికి కూడా చాలా పెద్ద మొత్తంలో పాకిస్తాన్ సైడ్ నుంచి మానిటరీ బెనిఫిట్ అయితే పొందింది. అండ్ ఇతను ప్రధానంగా ఫేస్బుక్లో మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్కి రిలేటెడ్గా ఫేస్బుక్లో చాలా పెద్ద మొత్తంలో ఇతను పోస్టులు, ఫోటోలు పెట్టడం వల్ల దాన్ని బేస్ చేసుకొని ఇతన్ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది పంజాబ్లో. తర్వాత ముర్తజా అలీ అనే అతన్ని పంజాబ్లో అమృత్సర్లో అరెస్ట్ చేశాడు. ఇతన్ని పంజాబ్లోని అమృత్సర్లో అరెస్ట్ చేశారు. ఇతన్ని గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఇతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం గుజరాత్ పోలీసుల దగ్గర ఉండటం వల్ల ఇతన్ని గుజరాత్ పోలీసులు పంజాబ్కి వచ్చి అరెస్ట్ చేశారు అమృత్సర్లో. ఇతను టెక్నాలజీ పరంగా కొంచెం బెటర్ అండ్ సాఫిస్టికేటెడ్గా ఉండటం వల్ల ఇతను టెక్నాలజీని ఉపయోగించి పాకిస్తాన్కి సంబంధించినటువంటి అఫీషియల్స్తో రెగ్యులర్ టచ్లో ఉండి
పాకిస్తాన్కి కావాల్సినటువంటి కీ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని టెక్నాలజీ ద్వారా చేరవేసే ప్రయత్నం చేశారు. సో ఆ టెక్నాలజీ మొత్తాన్ని ఇప్పుడు రీట్రైవ్ చేసి ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇతను షేర్ చేశాడనేసి మొత్తం రీట్రైవ్ చేసే పనిలో గుజరాత్ పోలీసులు ఉన్నారు. తర్వాత గజాలా, యామీన్ మహమ్మద్ అనేటువంటి ఇద్దరు పంజాబ్లో అరెస్ట్ అయ్యారు. వీళ్ళిద్దరు కూడా పాకిస్తాన్కి ఏజెంట్లుగా పనిచేస్తూ పాకిస్తాన్కి కావాల్సినటువంటి కీ ఇన్ఫర్మేషన్ మొత్తం సప్లై చేసే దాంట్లో వీళ్ళు కూడా ఉన్నారు. తర్వాత అమన్ అనే వ్యక్తి పంజాబ్లో అరెస్ట్ అయ్యాడు. నుమాన్ అనే వ్యక్తి హర్యానాలో అరెస్ట్ అయ్యాడు. వీళ్ళిద్దరు కూడా పాకిస్తాన్కి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని వీళ్ళకి వీళ్ళు ఉండేటువంటి ప్రిమైసెస్లో వీళ్ళ దగ్గర ఉండేటువంటి పాకిస్తాన్ వాళ్ళు అడిగినటువంటి కీ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని చేరవేసే ప్రయత్నంలో ఈ అమన్ యాజ్ వెల్ యాజ్ నుమాన్ అనే ఇద్దరు పనిచేశారు. తర్వాత అమృత్సర్లో పనిచేసేటువంటి డైలీ వేజెస్, జైల్లో ఉన్నటువంటి జైలు ఇన్మేట్స్తో ఉన్నటువంటి పరిచయాల వల్ల వాళ్ళ ద్వారా పాకిస్తాన్ ఈ డైలీ వేజెస్ కూడా ఐఎస్ఐకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం డైలీ వేజెస్ ద్వారా కూడా సాధించుకునే ప్రయత్నం చేశారు. ఇతనికి ఈ అమృత్సర్లో డైలీ వేజెస్కి అయితే ఇతను ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని 5,000 నుంచి 10,000 వరకు బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ డబ్బులు ఇస్తే ఇతను పెంచి పోషించే ప్రయత్నం చేశారు. తర్వాత సుప్రీత్ సింగ్, తర్వాత కరణ్బీర్ సింగ్, వీళ్ళిద్దరిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ళిద్దరు కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఐఎస్ఐకి ఏజెంట్లుగా పనిచేసే ప్రయత్నం చేశారు. అండ్ జనరల్గా ఇండియాలో ఈ విదేశాలకు ఏజెంట్లుగా పనిచేసేటువంటి కల్చర్ మనం ప్రధానంగా మూడు సిటీల్లో చాలా ప్రధానంగా ఉంటుంది. ఒకటి చండీగఢ్, 2 ఢిల్లీ, 3 ఇండోర్. ఈ 3 ప్రాంతాల్లో విదేశాలకు సంబంధించినటువంటి ఇలా స్పైగా పనిచేసేదానికండి, లేకపోతే ఇంటెలిజెన్స్కి రిలేటెడ్ ఆ దేశాలకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేసేదానికి ఈ ఏజెంట్స్ రిక్రూట్మెంట్ చాలా పెద్ద మొత్తంలో చండీగఢ్, ఢిల్లీ యాజ్ వెల్ యాజ్ ఇండోర్లో జరుగుతూ ఉంటుంది. ఇది చాలా సీక్రెట్ మేనర్లో జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ సీక్రెట్ మేనర్లో జరిగేటువంటి ఈ యాక్టివిటీస్లో కొద్దిమంది రిక్రూట్ అయిన తర్వాత ఆ దేశాలకి ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇండియా నుంచి కావాలో అవన్నీ వీళ్ళు చేరవేస్తూ ఉంటారు. ఇన్ రిటర్న్ ఆ ప్రభుత్వాల నుంచి వీళ్లకు మానిటరీ బెనిఫిట్ జరుగుతూ ఉంటుంది ఇక్కడ లోకల్గా. ఇప్పుడు మనకు ఇండియాకి సంబంధించి కూడా ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రా ఉంటుంది. సో రా కూడా భారతదేశం బయట ఏ దేశాల నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనేది రా సేకరిస్తూ ఉంటుంది. రా కూడా ఇలానే విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళని రిక్రూట్ చేసుకొని వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఇండియా ఏమైనా ఆపరేషన్స్ చేయాలనుకుంటే త్రూ ఇలాంటి ఏజెంట్లను పట్టుకొని చేసే ప్రయత్నం చేస్తుంది. ఇజ్రాయెల్కి చూసుకుంటే మొసాద్ అనే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉంటుంది. యుఎస్ఏకి చూసుకుంటే సిఐఏ అనే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉంటుంది. అలానే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఐఎస్ఐ. సో ఈ ఐఎస్ఐకి చాలా పెద్ద మొత్తంలో ఇండియా నుంచి ఏజెంట్స్ ఉన్నారనేది నిజం. అందులో ఒక 12 మందిని ఒక సీరియల్ మేనర్లో గత 3 రోజులుగా అరెస్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంది. ఇంకెంతమంది పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏజెంట్లుగా పనిచేస్తున్నారనేది ఇప్పటికైతే తెలియని పరిస్థితి. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి పోలీస్ అవనివ్వండి, లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ అవనివ్వండి, మిజరబుల్గా ఫెయిల్ అవ్వడం వల్లనే పెహల్గాం టెర్రర్ దాడి జరిగిందనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ వరుస ఉదంతాలు, వరుస అరెస్టులు. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఐఎస్ఐకి ఎంతమంది ఇండియా నుండి ఏజెంట్లుగా పనిచేయడం వల్ల ఈ అనర్థం జరిగిందనేది ఫస్ట్. అండ్ సెకండ్ థింగ్, ఇంతమంది ఏజెంట్లుగా పనిచేస్తున్నారనేది ఇంటెలిజెన్స్ గ్రహించకపోవడం, ఇంటెలిజెన్స్ క్యాచ్ చేయకపోవడం, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. అండ్ ఇంత పెద్ద మొత్తంలో ఇన్ఫర్మేషన్ అక్కడికి వెళ్తున్న క్రమంలో ఇక్కడ లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీస్ ఎన్ఐఏ అవనివ్వండి, సిబిఐ అవనివ్వండి, వీళ్ళందరూ మొద్దు నిద్రపోతున్నారని సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అంశాలు అవనివ్వండి, వీళ్ళందరూ మొద్దు నిద్రపోవడం వల్లే పాకిస్తాన్ చాలా విచ్చలవిడిగా ఐఎస్ఐ విచ్చలవిడిగా ఇండియాలో వాళ్ళకు ఉన్నటువంటి డిఫరెంట్ కాంటాక్ట్స్ని యూజ్ చేసుకొని చాలా పెద్ద మొత్తంలో వాళ్ళకి కావాల్సినటువంటి స్పైలను తయారు చేసుకొని వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని ఇండియాలో వాళ్ళు దాడులు చేయగలుగుతున్నారు. చూడాలి ఇంకా రాబోయే రోజుల్లో ఎంతమంది అరెస్ట్ అవుతారు, ఈ అరెస్టుల ద్వారా ఎలాంటి కీ ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. ఒకటైతే చెప్పగలను, ఇక్కడ వీళ్ళ ద్వారా ఏ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చినా పెద్దగా పబ్లిక్ డొమైన్లో వచ్చేదానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఇదంతా వీళ్ళ దగ్గర ఉండేటువంటిది చాలా కీ ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర నుంచి బయటకు వస్తుంది. కాబట్టి పోలీసుల ఇన్వెస్టిగేషన్లో అవి మొత్తం బహిర్గతం చేయకపోవచ్చు. కొంతవరకు ఏది అవసరమో అంతవరకే చేస్తారు. రిమైనింగ్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చేదానికైతే ఆస్కారం లేదు. బట్ ఓవరాల్గా పాకిస్తాన్కి యథేచ్ఛగా ఇండియా నుంచి ఐఎస్ఐ ఏజెంట్లు రిక్రూట్ అవుతున్నా కానీ మన దగ్గర ఉన్నటువంటి స్టేట్ పోలీసులు యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ విభాగాలు చాలా క్లియర్గా మొద్దు నిద్రపోయినాయి. ఆ మొద్దు నిద్రపోవడం వల్ల పెహల్గాం టెర్రర్ దాడి జరిగింది. థ్యాంక్ యూ.